చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సర్వోదయం కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దట్టమైన పొగలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3 కంపెనీలకు వరుసగా మంటలు అంటుకున్నట్టుగా చెప్తున్నారు అక్కడ స్థానికులు. చర్లపల్లి పారిశ్రామికవాడలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు చాలా క్లియర్ గా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే చాలా భారీగా నష్టం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. आज पड़ देंगे नहीं। సర్వోదయం కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా అదుపు చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. 3 కంపెనీలకు ఒకేసారి మంటలు అంటుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. భారీగా పొగ కమ్మేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ ప్రమాదానికి కారణమేమని చెప్తున్నారు? నలిని చెర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్ 1లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతానికి మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒకసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. గడిచిన గంట సేపటి నుంచి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకైతే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. చెర్లపల్లిలోని ఇది పారిశ్రామికవాడ ఫేజ్ 1 అంటారు. సర్వోదయ సాల్వెంట్ సంబంధించిన ప్రైవేట్ కంపెనీ, ఇది కెమికల్ సంబంధించిన కంపెనీ. సో దాదాపు 10 ఫైర్ ఇంజన్ల ద్వారా వివిధ బృందాలుగా ఏర్పడి ఫైర్ సిబ్బంది బ్రిగేడ్ నేతృత్వంలో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. 10 ఫైర్ ఇంజన్లు, అలాగే వాటర్ ట్యాంక్స్, అలాగే ఫోమ్ స్ప్రే ద్వారా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఎన్టీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు మనము. ఈ షెడ్ అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిన సిచ్యువేషన్ ఉంది. వేడి ధాటికి అంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి, అలాగే తీవ్ర మంటలు కూడా వ్యాపించాయి. ఈ చుట్టుపక్కల ఉన్న 3 పరిశ్రమలకు కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించిన క్రమంలో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీ ప్రస్తుతం అయితే ఇందులో రియాక్టర్లు ఉన్నాయి. ఒక్కొక్కటికి కూడా పేలడంతో ఇంకా కూడా మంటలు అదుపులోకి రాలేదు. సర్వోదయ కంపెనీతో పాటు మరో 3 ఇటు మహాలక్ష్మి, అలాగే హైటెక్ హరిత కంపెనీలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలను అదుపులో చేసేందుకు మాత్రం ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే ఫైర్ సిబ్బంది మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో ఇథైల్ అసిటేట్, అలాగే టోలుయన్లతో ప్రత్యేక తయారీకి సంబంధించిన ఇది కెమికల్ పరిశ్రమ. ఈ కెమికల్లో ఉన్న డ్రమ్ములు ఉండడం వల్ల కూడా పేలడం వల్ల పెద్ద ఎత్తున కూడా శబ్దం వచ్చింది. స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. మెయిన్ రోడ్డుకు సర్వోదయ కంపెనీ ఉంది, అలాగే మరొక 3 కంపెనీలు కూడా దీనికి ఆనుకొని ఉన్నాయి. సో మంటలు ఈ 3 కంపెనీలు కూడా వ్యాపించిన క్రమంలో ఫోమ్ స్ప్రే ద్వారా ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది మంటలను అయితే తీవ్రంగా ఆర్పేందుకైతే శ్రమిస్తూ ఉన్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. చెర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్ 1లో సర్వోదయ కెమికల్స్ భారీ అగ్ని ప్రమాదం అనేది దట్టమైన పొగలు వ్యాపించిన క్రమంలో కావచ్చు, అలాగే మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో కావచ్చు. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఉద్యోగులు ఎవరు కూడా లేకపోవడంతో దీని అంటే సాయంత్రం 5:30కే ఉద్యోగులందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ ప్రస్తుతం అయితే ఏ క్షణంలో అయినా మంటల అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. నళిని. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.